బర్గర్స్ ఇంట్లోనే చేసుకున్నాం అనమాట. నితమ్మ తయారు చేసిన బర్గర్ అంటే తెలుసు కదా, అందులో తీసుకుంటారు, అందులో ఆర్డర్ పెడతారు, తెస్తారు. మనం ఇంట్లో చేసుకున్నాం అన్నట్టు. ఇది ఎగ్, మళ్ళా కీరా, క్యారెట్, ఆనియన్, లేయర్ ఒకటి అన్నీ తీసుకొని సెట్ చేసుకొని దాంట్లో లోపల కొంచెం అది వేయాలి, ఏమంటారు, సాసు, అదేమంటారా ఇంకోటి వైట్ సాస్ ఉంటుంది కదా, అది వేసి కొంచెం అంత పెట్టిను. అన్నీ ఇంట్లోనే వేసుకొని తయారు చేసేస్తారు. మనకు ఇష్టం కదా ఉండే, కొనుక్కొచ్చిన వేరే తీరు ఉంటుంది, మనది వేరే తీరు ఉంటుంది. కానీ ఇంట్లో చేసుకున్నది బర్గర్కి కిక్కే వేరబ్బా. ఏంటంటే అని తినొచ్చు, అది ఒకటి రెండు తింటే మనం ఇంట్లో అది ఒక 5-6 దాకా 5 తినొచ్చు ఈజీగా. నాకు అట్లా అనిపిస్తుంది. వీళ్ళకేం కోపం వస్తుంది అనమాట నేనంటే. షో కూడా చూడు ఎంత మస్తుగా నడుతుంది ఇట్లా పూర్తిగా. ఇంకా ఇంకా వేసుకోవచ్చు మనం వేసుకుంటే. పిడువ కూడా ఉన్నది, మిక్చర్ ఉన్నది, అది ఉన్నాయి, కొంచెము షేవ్ ఉన్నది, వేయచ్చు వేసుకుంటే. మన వెరైటీ ఉంటుంది అన్నట్టు. అంతే, ఇంత లేయర్ పెడితే ఇంకా పెరుగుతుంది మొత్తం ఇట్లా అనేసి. బిల్డింగ్ నా భాషలో ఏంటంటే ఇది ఏమంటారు దాన్ని, అపార్ట్మెంట్ల లెక్క తయారవుతుంది. ఫస్ట్ అపార్ట్మెంటు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, మధ్యలో ఒకటి, మళ్ళీ 6th ఫ్లోర్. అన్నీ 6th ఫ్లోర్కి వచ్చేసరికి బర్గర్ అయిపోతుంది. అదన్నమాట సంగతి. మరి బర్గరా ఏమన్నా మరి ఏమైనా సరే కానీ చేయాలి. మీరు ఎట్లా షేర్ కొట్టర్లేండి, నేనే వేస్తూ ఉంటా. మీ బేజారు వచ్చేదాక వెయ్యండి, అప్పుడే పోనీకి కొట్టేద్దామనేసి అనుకోవాలి. మీరే లైక్, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. న్యూస్ అన్నిటికీ ఇంకా ఈసారి దీనికైతే ఫుల్ వ్యూస్ రావాలి, లైక్స్ రావాలి, వాచ్ అవర్ రావాలి. ఏమంటుంది మళ్ళా ఇంకా ఓపెన్ చేసి చూపించాలి మళ్ళా ఒకసారి ఏమేమి ఉన్నాయని. ఇగో ఇది ఎగ్గ, మళ్ళా క్యారెట్, ఉల్లిగడ్డ, కీరా, మళ్ళీ కింద పెట్టు. ఇది కదా మెయిన్. అసలు ఈ బుజ్జిది ఇంత పని చేస్తుంది మనకు. నువ్వో నేను వస్తా అంటది ఈ అమ్మ అన్నట్టు. అవో గట్లాగినవు మళ్ళీ కానీ అనేసి ఇంకోటి వస్తూనే ఉంటుంది ఇక మళ్ళీ ఏమైనా సరే. అది కదా బర్గర్ కథ అంటే. ఉంటాం మరి. అందరు బాగుండాలి, అందులో అనితమ్మ ఉండాలి. బాగున్నారమ్మా?